హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. స్టాక్ మార్కెట్ అనగానే చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, ఎలాంటి స్టాక్స్ బై చేయాలి, ప్రాఫిట్ ఎలా గెయిన్ చేయాలి, రిస్క్ ని ఎలా మేనేజ్ చేయాలనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే ఇలాంటి సందేహాల గురించి మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు మన ముందు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ విక్రమ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విక్రమ్ గారు. నమస్తే. చాలా మందికి స్టాక్ మార్కెట్ అంటే తెలియదండి. దాని మీద అవగాహన లేక చాలా లాస్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి స్టాక్ మార్కెట్ గురించి మీరు చెప్పే విశేషాలు ఏంటి? నేను స్టాక్ మార్కెట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 2009లో అలాగా స్టార్ట్ చేశాను నేను. 2009లో నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి అసలు స్టాక్ మార్కెట్ వర్డ్ కూడా తెలీదు. ఆ టైంలో షేర్స్ అన్నా లేకపోతే స్టాక్ మార్కెట్ గురించి ఏదైనా న్యూస్ వచ్చినా కూడా ఇదెవరు చూస్తారు, దీనికి సంబంధించి ఏం చేస్తారు దీంతోటి అని స్కిప్ చేస్తూ ఉంటారు కూడా న్యూస్లో. కానీ ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ఏదైనా మీరు బార్బర్ షాప్కి కానీ వెళ్ళారనుకోండి, బ్యూటీ పార్లర్లో కానీ ఇంకెక్కడైనా చిన్న లేదా ఒక ట్యాక్సీ ఎక్కారు, ఒక డ్రైవర్తో మాట్లాడారు, మీరు ఒక పాయింట్ మీరు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడితే రెండో మూడో పాయింట్స్ వాళ్ళు కూడా మనకు యాడ్ చేసే స్టేజ్లో ఉన్నాం యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆ రోజుకి ఇప్పటికీ కంపేర్ చేసుకున్నట్లయితే అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంది. కాకపోతే ఈ అవేర్నెస్ రాంగ్ సైడెడ్గా ఉంది. ఎందుకంటే మార్కెట్లో స్టాక్ మార్కెట్ అనేది ఒక షార్టర్ టర్మ్లో మనీని సంపాదించడానికి ఒక అవెన్యూ కింద చాలామంది దాన్ని కన్సిడర్ చేయడము. సో మనకు వచ్చే ఏదైనా కొంచెం అమౌంట్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి 1 డే 2 డేలో డబల్ 3 టైమ్స్ చేసేసుకోవచ్చు అనే ట్రాప్స్లో పడిపోవడము. ఈ ప్రాక్టీస్ వల్ల ఎక్కువ మందికి తెలిసినా కూడా రాంగ్ వేలో తెలియడం అనేది బాధాకరం అనమాట. సో స్టాక్ మార్కెట్ గురించి తెలిసి లాభాలు తీసుకున్నా నష్టాలు తీసుకున్నా కూడా యాక్చువల్గా కింద ఏం జరుగుతుంది, అసలు స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఎలా అమ్ముతారు, ఎలా కొంటారు, తర్వాత అసలు దాంట్లో ప్రైస్ ఎందుకు పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది, స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, చేసిన వాళ్ళకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, చేసినప్పుడు లాభం అంటే ఎంత లాభం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నష్టం అన్నప్పుడు ఎంతవరకు మనం నష్టం తీసుకునే స్కోప్ మనకి ఎంతవరకు పెట్టుకోవాలి, మనం ఎంత సంపాదించేప్పుడు ఎంత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి వాటి మీద చాలా వరకు అవగాహన ఉండదు. వాళ్ళకి నేనేం చెప్తానంటే స్టాక్ మార్కెట్ అనేది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నారు, తింటున్నారు, చుట్టుపక్కల మీకు అంతా చాలామంది వచ్చి క్యూలో నిల్చున్నారు. మీకు ఏమనిపిస్తుంది అంటే అబ్బా వీడు బాగా నడుపుతున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడో ఏంటో, ఇలాంటిది మనము పెట్టుకొని ఉంటే బాగుండేది అనిపించి చాలామందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏదైనా బాగా నడుస్తున్న రెస్టారెంట్ చూసి అరే మనం కూడా పెట్టుకుంటే బాగుండేది ఇది అనిపిస్తుంది. ఒకవేళ ఫర్ సపోజ్ మీకు అలా అనిపించిన ఏదైనా హోటల్లో రెస్టారెంట్ ఓనరో మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు అనుకుందాం, మీకు లేదు నేను నా దాంట్లో షేర్స్ మీకు ఇస్తాను, పార్ట్నర్షిప్ చేసుకుంటాను, మీరు వస్తారా అని అడిగితే రెండు రకాల నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఒకటి, రోజు అక్కడ సాయంత్రం అవగానే చాలామంది జనం గుమిగూడుతున్నారంటే వాడికి కౌంటర్ బాగా ఉంది, డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు అనిపోయి అవగాహనతో వాడు షేర్స్ ఇస్తా అన్నాడు కదా అని డబ్బులు పెట్టి పార్ట్నర్షిప్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు. రెండో రకం ఏంటంటే బయటికి కనబడుతున్న జనాలు ఉండొచ్చు, వాళ్ళు కొంటుండొచ్చు కానీ మీరు డబ్బులు తీసుకున్న తర్వాత కౌంటర్లో ఆ డబ్బులు వాళ్ళకి ప్రాఫిట్గా టర్న్ అవుతుందా లేదంటే వాళ్ళు లాసుల్లో ఉన్నారా, అప్పుడు బుక్స్ తీసి చూడాల్సి వస్తుంది. మీ బుక్స్ నాకు ఒకసారి ఇవ్వండి, మీ బ్యాలెన్స్ షీట్స్ ఇవ్వండి, మీరు ఎంత ప్రాఫిట్లో ఉన్నారు, మీ మార్జిన్స్ ఏంటి, సరే ఇంతమంది వస్తున్నారు మీ దగ్గరికి, చూడడానికి కస్టమర్లు ఎక్కువగానే ఉన్నారు, కానీ ఈ కస్టమర్లు పే చేసే అమౌంట్ మీ పాకెట్లోకి ప్రాఫిట్గా టర్న్ అవుతుందా నెగిటివ్గా వెళ్తుందా, మీకు ముడిక సరుకులు ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు వంట వండడానికి ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత మిగిలింది ఎంత, శాలరీస్ అన్నీ ఇచ్చిన తర్వాత మీ పాకెట్లోకి ఎంత వెళ్తుంది, సో స్టార్టింగ్ మీరు తీసుకొచ్చిన డబ్బుకి ఎంత పర్సంటేజ్ రిటర్న్ వస్తుంది, ఆ పర్సంటేజ్ రిటర్న్ నేను ఇదే డబ్బుని బ్యాంకులో పెడితే నాకు ఎంత వస్తుంది. బ్యాంకులో మీరు రిస్క్ అంతా చేయక్కర్లేదు, వెండర్లను ఎక్కక్కర్లేదు, తీసుకొచ్చి పని చేయించక్కర్లేదు, పొద్దుగుకుల వాళ్ళ చుట్టూ తిరిగి పని జరిగిందా లేదా, మార్కెటింగ్ ఎలా జరుగుతుంది, జనాలు వస్తున్నారా లేదా, ప్రైజింగ్ ఎలా ఉంది, అన్నీ చూసుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ మనీని బ్యాంకులో పెట్టడం వల్ల ఒక 6% or 8% per annum రావడం జరుగుతుంది, రిస్క్ లేని డబ్బు. సో అంతే సంపాదిస్తున్నాడా, ఎంత ఎక్కువ సంపాదిస్తున్నాడు, సో దాంట్లో డబ్బులు పెట్టడం వల్ల రిస్క్ లేకుండా సంపాదించిన దానికన్నా రిస్క్ ఉన్న దగ్గర సంపాదన ఎలా ఉంది, ఇలాంటి అంచనా వేసుకొని తీసుకునే వాళ్ళు ఉంటారు. సో నేను ఏది సజెస్ట్ చేస్తానంటే ఎవరికైనా సరే రెండో రకమే సరైంది అని. ఎక్కువ జనం కనబడ్డంత మాత్రం చేత, ఎక్కువ బిజినెస్ జరుగుతున్నంత మాత్రం చేత వాళ్ళు ఖచ్చితంగా లాభాల్లో ఉన్నారని కాదు. సో స్టాక్ మార్కెట్లో కూడా మీరు చూసేప్పుడు ఏదైనా కంపెనీని మీరు పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారు, అక్కడ
ఒక కంపెనీ చూసారు మీరు, రిలయన్స్ అయినా అవ్వనివ్వండి, అదానీ అయినా అవ్వనివ్వండి, లేకపోతే ఇంకా మీకు ఏ కంపెనీ కనబడ్డా కూడా ఆ కంపెనీ తీసుకునేప్పుడు షేర్లు, ఆ కంపెనీలో మీకు ఒక పార్ట్నర్షిప్ మీరు అడుగుతున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ పార్ట్నర్షిప్ తీసుకునే ముందు వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదవడం రావాలి. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదవడం రాలేదనుకోండి, మీ ఫినాన్షియల్ అడ్వైజర్స్ని కానీ, లేకపోతే ఇంకెవరైనా చార్టెడ్ అకౌంటెంట్స్, ఆడిటర్స్ ఉంటారు. చిన్న చిన్న స్టేట్మెంట్స్ వాళ్ళు ఎవ్రీడే ఇండివిజువల్ స్టేట్మెంట్లు చదివే వాళ్ళకు కూడా అవి డౌన్లోడ్ చేసుకుంటే పబ్లికల్లీ అవైలబుల్ ఉంటాయి. అవన్నీ డౌన్లోడ్ చేసుకొని వీటి ఫినాన్షియల్ హెల్త్ ఎలా ఉంది అనేది ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవడం లాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మీరు రైట్ డెసిషన్స్ తీసుకుంటున్నట్టు మార్కెట్లో. జస్ట్ బికాజ్ న్యూస్లో దాని గురించి మాట్లాడారు ఈరోజు, చాలామంది ఇది 2 times అయిపోతుంది అంటున్నారు, 3 times అయిపోతుంది అంటున్నారు అనే దాని మీద వెళ్ళారు అంటే మీరు గ్యాంబ్లింగ్ చేస్తున్నట్టు అర్థం. వెళ్ళి ఒక క్యాసినోలో డబ్బులు పెట్టి దాన్ని డబ్బులు ట్రిపుల్ చేసుకోవడానికి ఎలాగైతే ఆలోచిస్తున్నారో ఇది కూడా అదే పని చేస్తున్నట్టు. సో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ 2 కేటగిరీస్లో నేను చెప్పిన దాంట్లో మీరు ఎందులో పడుతున్నారు, మీ ఆలోచన ఎటువైపు ఉంది అనేది ఆలోచించుకున్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలని